తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. 234 సీట్లను అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకు 10 స్థానాలు వెనకబడింది టీవీకే. అయితే టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలకడంతో ఆ బలం 113కు చేరింది. ఇంకా 5 ఎమ్మెల్యేల మద్దతిస్తే సీఎంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, వీసీకేతో విజయ్ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఆ పార్టీల దగ్గర మొత్తం 6 సీట్లు ఉండడంతో విజయ్కు మద్దతిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి నుంచి 1 సీటు కూడా తీసుకోవడానికి విజయ్ రెడీగా లేరు. అయితే ఆ పార్టీలో చీలిక వచ్చి విజయ్కు ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే కనుక సపోర్ట్ తీసుకునేందుకు దళపతి రెడీగా ఉన్నారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. చెన్నై నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, క్షణక్షణానికి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి, సినారియోస్ చేంజ్ అయిపోతున్నాయి. రైట్ నౌ ఏమిటి పరిస్థితి? టీవీకే క్యాంప్ ఎక్కడుంది? అన్నాడీఎంకేలో చీలిక లేదు, బాగానే ఉన్నారు, మేమంతా కలిసి ఉన్నామని చెప్పారు. ఇప్పుడేమో పుదుచ్చేరిలో మళ్ళీ ఒక క్యాంప్ ఉంది, 27 మంది అక్కడికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. స్టాలిన్ ఏమో మేము అడ్డుకునే ప్రయత్నం చెయ్యము, మళ్ళీ వెనుకలకి వెళ్ళే ఉద్దేశం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏం జరుగుతోంది చెన్నైలో? ఏడీఎంకేలో ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే టీవీకేకి మద్దతు అవసరమైందో అప్పటి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకి టచ్లోకి వెళ్ళారు, బహిరంగంగానే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఈ డిఎంకే ఏడీఎంకే కలవబోతున్నాయన్నటువంటి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు, మేము మద్దతు ఇవ్వడం లేదు, మేము కలిసే ఉంటామని అన్ని పార్టీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముందుగా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, వీసీకే వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీసీకే అయితే ఇవాళ ఒక ప్రత్యేక సమావేశం, అది కూడా టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి అంశంపైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. ఆ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ 2 పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి వార్తలు బయటకు రావడం. సో ఇప్పుడు చూస్తే అన్నాడీఎంకే నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మేమందరం కలిసే ఉంటాం, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు, పార్టీలో చీలిక లేదని చెప్పి ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిఎంకేతో కలవబోతున్నటువంటి వార్తలు. అయితే డిఎంకే నుంచి మాత్రం స్టాలిన్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, మేము ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవడం లేదు, సో మళ్ళీ వెంటనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా లేదని చెప్పడంతో సో ఈ సస్పెన్స్కి అయితే మాత్రం తెరపడింది. అయితే అన్నాడీఎంకేలో ఇప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు క్యాంపుకు వెళ్ళడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో నిన్న అందరూ 47 మంది ఎమ్మెల్యేలు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేసిన తర్వాత సివి షణ్ముగం నేతృత్వంలో పాండిచ్చేరికి ఈ 27 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీయే వీళ్ళందరినీ కూడా పంపించిందంటే మొత్తం 47 మంది ఎమ్మెల్యేలను కూడా పంపించాల్సి, పళనిస్వామి తప్ప మిగిలిన అందరూ కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఎవరూ వెళ్ళలేదు, కేవలం 27 మంది మాత్రమే వెళ్ళారు. అంటే వీళ్ళందరూ కలిసి టీవీకేకు టచ్లో ఉన్నారు. సివి షణ్ముగం నేతృత్వంలోనే అందరూ పార్టీని వదిలి వెళ్ళబోతున్నటువంటి వార్తలు వచ్చాయి. సో అందుకోసమే క్యాంపుకు వెళ్ళారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అయితే విజయ్ ఏం చేయబోతున్నారు? సో ప్రస్తుతానికైతే మాత్రం 106 మంది ఎమ్మెల్యేలందరూ కూడా పుదుచ్చేరి మహాబలిపురం క్యాంపులో ఉన్నారు. సో యథావిధిగా 2 రోజుల క్రితం ఏదైతే క్యాంపుకు తరలించారో సో వారందరూ కూడా అక్కడే కంటిన్యూ అవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ విజయ్ ప్రయత్నాలు చేయాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే. రాత్రి చూసాం ఈ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో భద్రతను వెనక్కి తీసుకున్నారు, కాన్వాయ్ని కూడా విజయ్ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటున్నారన్నటువంటి కారణంగా ఆ కోపంతో విజయ్ అభిమానులు కూడా ఘర్షణలకు దిగే అల్లర్లకు పాల్పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అలర్ట్ అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే భద్రత కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెంచాలని కూడా పోలీసు అధికారులు భావించారు. సో విజయ్ ఇవాళ మళ్ళీ కూడా అన్నాడీఎంకే నుంచి వెళ్ళి క్యాంపులో ఉన్నటువంటి వారందరితో సంప్రదింపులు జరుపుతారా, సో అవసరమైనటువంటి భద్రతను కూడగట్టి మళ్ళీ గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.